ఇది వచ్చేసి ESP32 బేస్ బోర్డ్, ఇది గ్రీన్ కలర్ది. ESP32 కంట్రోలర్, 16/2 LCD బజర్. ఇక్కడ మీకు 3 ఫేజెస్ ఉంటాయి, RYB. ఇది ఇట్లా ఫేజ్, ఇదంతా R ఫేజ్, Y ఫేజ్, B ఫేజ్. ఇట్లా పైకి ఉంటే ఫాల్ట్ అన్నట్టు స్విచ్, ఇట్లా కిందగా ఉందంటే నో ఫాల్ట్. ఈ స్విచ్ వచ్చేసి ఈ లైన్ వచ్చి 1 కిలోమీటర్, ఈ లైన్ 2 కిలోమీటర్స్ దగ్గర ఉన్నట్టు. అట్లా 3 ఫేజెస్ని ఆపరేట్ చేయడానికి 3 రిలేస్. ఓకేనా, ఇవి ఎట్లా చెక్ చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైనా ఇన్ కేస్ ఇట్లా ఫాల్ట్ అయింది అంటే ఆ రిలే దగ్గర ఆఫ్ అయ్యి చెక్ చేసుకుని అదంతా మనకి డిస్ప్లే అవుతుంది, సర్వర్కి అప్లోడ్ అవుతుంది. సర్వర్కి అప్లోడ్ అవ్వాలి అంటే మనం హాట్స్పాట్ కూడా పెట్టాలి. హాట్స్పాట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి హాట్స్పాట్ నేమ్ ఉంది కదా, అది వచ్చి IoT సర్వర్ అని పెట్టుకోవాలి. పాస్వర్డ్ వచ్చి IoT సర్వర్ 123 అని పెట్టుకొని హాట్స్పాట్ ఆన్ చేసి నెట్ ఆన్ చేసి పక్కన పెట్టాలి. దీనికి ఆటోమేటిక్గా మన మాడ్యూల్ కనెక్ట్ అవుతుంది. ఇది ఇన్బుల్ట్ వైఫై ఉంటుంది, దీని నుంచి కనెక్ట్ అవుతుంది. టైటిల్ డిస్ప్లే అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత వైఫై కనెక్టెడ్ అని వస్తుంది. మనం కరెక్ట్గా పెట్టుంటే, కరెక్ట్గా పెట్టకపోతే అక్కడే ఆగిపోయింది వైఫై కనెక్టింగ్ దగ్గర. RYB, NF అంటే నో ఫాల్ట్ అని అట్లా చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్ కేస్ ఈ వైఫైలో 3 కిలోమీటర్స్ దగ్గర ఆన్ చేసాను, వైఫైలో 3 కిలోమీటర్స్, అది మనకి సర్వర్కి అప్లోడ్ అవుతుంది. U వచ్చి సర్వర్కి అప్లోడ్ అవుతుంది అన్నట్టు. అది అయిపోయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకోవాలి, లేదు అంటే మళ్ళీ మనకి డిస్ప్లే అవుతుంది. సేమ్ అట్లనే సెకండ్ RPలో 4 కిలోమీటర్స్. ఇది అప్లోడ్ అయ్యేంత వరకు అట్లా ఉంచుకోవచ్చు. మీరు దీన్ని ఎట్లానే ఉంచారంటే నెక్స్ట్ టైం కూడా ఇదే చూపిస్తుంది. సర్వర్ అప్లోడింగ్ మనం దీన్ని ఆఫ్ చేయలే కదా, సో మళ్ళీ 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇది వచ్చేసి క్రోమ్లోకి వెళ్ళి ప్రాజెక్ట్స్ ఫ్యాక్టరీ server.in అని కొట్టాలి. ప్రాజెక్ట్స్ ఫ్యాక్టరీ server.in ఇంటర్ఫేస్ వస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, అది వచ్చి IoT 898. పాస్వర్డ్ కూడా సేమ్. ఎక్కడ ఫాల్ట్ ఉందో అది డే టు టైం.